దేశీయ స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుంది. ఒక దశలో సెన్సెక్స్ 77,000 దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 450, నిఫ్టీ 140 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ మన మార్కెట్ల నష్టాలను లీడ్ చేస్తున్నాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. టాటా స్టీల్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, మారుతి సుజుకి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ నిఫ్టీ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి. మరోవైపు రూపాయిలో బలహీనం కొనసాగుతుంది. రూపాయి మళ్లీ 96 వైపుగా దూసుకుపోతుంది. ప్రస్తుతం 35 పైసలు క్షీణించి 95.87గా ఉంది రూపాయి మారకం విలువ. ఇక మనం చూసుకోవచ్చు, కంప్లీట్ గా వార్ ఎఫెక్ట్ అయితే మాత్రం అన్ని పైన కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ధరలు, అలాగే మార్కెట్ విలువలు, అలాగే గోల్డ్ కూడాను కంప్లీట్ గా మూడింటిపైన కూడాను దాని ప్రభావం కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, క్రూడ్ కి సంబంధించి బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79 వరకు కూడాను చేరుకోవడం జరిగింది. అలాగే మార్కెట్ విలువలపై కూడాను ఈ వార్ మిడిల్ ఈస్ట్ ఎఫెక్ట్స్ కూడాను కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ 96 వైపుగా దూసుకుపోతుంది. రూపాయి మార్క విలువ బలహీనపడుతూ ఉంది. అలాగే గోల్డ్ రేట్స్ కూడా ఈ రోజు మనం చూసుకుంటే భారీగా తగ్గినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. క్రూడ్ ఆయిల్ సరసా పెరుగుతుంది. 4% క్రూడ్ ఆయిల్ ధర పెరగడం చూసాం మనం. మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి టెన్షన్స్ ఇప్పుడు కంప్లీట్ గా క్రూడ్ పైన, అలాగే మార్కెట్ విలువల పైన, మరోవైపు గోల్డ్ వైపు కూడా ఈ మూడింటిపైన కూడా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79కు చేరుకుంది. అలాగే మార్కెట్ లో కూడా దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. సెన్సెక్స్ 450, నిఫ్టీ 140 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. మళ్ళీ 96 వైపుగా రూపాయి అయితే దూసుకుపోతూ ఉంది మనం చూస్తున్నాం. అలాగే మరోవైపు గోల్డ్ పైన కూడా దీని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. ఈ రోజు $1,600 గోల్డ్ ధర తగ్గడం జరిగింది. అలాగే సిల్వర్ పైన కూడా దీని ప్రభావం కనిపిస్తూ ఉంది. భారీగా సిల్వర్, గోల్డ్ రేట్స్ కూడా తగ్గడం చూస్తూ ఉన్నాయి. కంప్లీట్ గా మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి టెన్షన్స్ వల్ల కంప్లీట్ గా మొత్తం ప్రపంచ దేశాలపైన కూడా దీని ఎఫెక్ట్ కూడా కనిపిస్తూ ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడి ఒకవైపు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఒక దశలో 77,000 దిగువకైతే సెన్సెక్స్ పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.